ఆగక్కడ. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంటర్వ్యూ నుంచి. ఉద్యోగం సద్యోగం వద్దంటే ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళేవే? పెద్దవాడిని అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఏంటన్న ఇది? నేను ఉద్యోగం చేస్తే నీకేంటి ప్రాబ్లం? ఆడవాళ్ళు బజార్న పడి ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు. ఇప్పుడు అలవాటు చేసుకోండి. ఇదిగో మేమేం అలవాటు చేసుకోవాలో మాకు తెలుసు. ఇంకోసారి ఉద్యోగం అంటే మొహం పచ్చరవుతుంది. టూ లేట్ నాన్న. నాకు పద్మావతి కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. సాలరీ 7,000 రూపీస్ పర్ మంత్. చూసావా దానికి ఎంత అలసైపోయాను. అసలు ఇదంతా నీ పెంపకమే. అబ్బా ఏంటన్న ఈ గొడవ? నేనేం చేశాను? ప్రతి విషయానికి ఇంట్లో రభస్ చేస్తారు. నువ్వు ఉద్యోగం చేసావంటే నా మీద ఒట్టే. నేను ఉద్యోగం చేస్తున్నాను అంతే. నీ మీద ఒట్టు. అలా ఒట్లు పెడుతుంటే రేవులో తాడి చెట్లా చూస్తూ నిలబడతావేంటే? ఏదోటాను అనవే. అమ్మాయి కాఫీ ఇమ్మంటావా? అది దాని కాఫీ నాకు 100 గ్రాములు ఎండ్రు నువ్వు తాగిస్తాను. నువ్వెక్కడ దొరికావే? దత్తమి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ధనలక్ష్మి ఆయిల్ మిల్ సోమలింగం గారు అబ్బాయితో నీ సంబంధం ఖాయం చేశాను. అది కాదని ప్రేమ దోమ అన్నావనుకో, కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. ఏమనుకుంటున్నావు? కాళ్ళు విరగొడతావా? అయితే చూద్దాం. నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ఇది కూడా నీ మీదొట్టు. అయ్యో, అనవసరంగా అమ్మాయిని రెచ్చగొట్టి అంత మాట ఎందుకు చెప్పించారండి? పొద్దున్నే నా పెళ్లి మీ ఇష్టం అమ్మా అని చెప్పి మరీ బయటికెళ్ళింది. తిలక్ వెయిట్ చేయమన్నది మనల్ని ఈ ఇంటి ముందేనా? ఈ ఇంటి ముందే. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 47, హౌస్ నెంబర్ 10. మరి ఇంకా రాలేదేంటి? వస్తాడులే కానీ ఈలోపు మనం ఒక కొబ్బరి బొండం తాగొద్దాం. పద. ఐడియా. ఆహా, చిలక గోరింకల్లా ఇంచక్కా ఉన్నారే. అన్నట్టు నీ రాధామణి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? బాబు, రాధామణి అంటే గుర్తొచ్చింది. సాయంత్రం ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవాలి. మీ ఇద్దరం స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్తున్నాం కదా. మీ ఇద్దరే? ఇద్దరే అంటే వాళ్ళ శాంతత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య, సుశీలక్కయ్య, రాంబాబు అన్నయ్య, అలసిన బావ, పక్కింటి శారదాంటి గారు, చింటూ, బొబ్బులు, చిట్టి, మొత్తం 20 మంది దాకా ఉన్నాం. వాళ్ళు నరసాపురం బాగా కూడా వస్తున్నాడు తెలుసా? వాళ్ళందరికీ బస్సు మాట్లాడేవా? బస్సు ఎందుకు, పెద్ద అయిపోద్ది. 2 టాక్సీలు మాట్లాడాను. మరి ఇంటర్వెల్ ఏం పెడతావు? పెద్దోళ్ళందరికీ టీలు, మిరపకాయ బజ్జీలు, చిన్నపిల్లలందరికీ సిప్స్ మిఠాయిలో కొనిద్దాం అనుకుంటున్నాను. జిలేబీ కూడా పెట్టేస్తే బాగుంటుంది కదా. గొప్ప ఇచ్చామా, వెళ్ళేటప్పుడు పొట్లం కట్టి తీసుకెళ్తానే. ఇంకెంతో టైం పట్టదురా. ఐ లవ్ యూ అని చెప్పేస్తుందంటావా? గాడ్ బ్లెస్ యూ. 2 బొండాలు కొట్టరా. డబ్బులు నేను ఇస్తా. ఏ బావా, బావా వచ్చాడు. దా బావా, మంచి బొండం తాగుదాం. సారీ బాబాయ్, లేట్ అయింది. ఇల్లు ఇది కదా? అవును బావా, ఇదే. ఇదిగో మా బావకు మంచి బొండం కొట్టు. బావా, ఇంటికి ఇంటి మ్యాటర్ ఏంటి బావా? ఓహో బావా, ఆ అమ్మాయిని చూస్తే మాత్రం నీ గుండె లబ్డబ్బే. నిజం బావా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఆటోని పట్టుకో.
ఆటో ఏంటి? కంగారు పెట్ట బావ. ఏ విషయం ఏంటో చెప్తారా? అర్జెంట్గా ఆటోని పట్టుకోవాలరా రేయ్, అమ్మాయి మిస్ అయిపోతుంది మిస్ అయిపోతుంది అమ్మాయి వెళ్ళిపోతుంది బాబాయ్ అమ్మాయి వెళ్ళిపోతుంది బాబాయ్ ఏంటి? బాబాయ్ ఆ విషయం ఏంటి చెప్పు. ఎవరు బావా మిస్ గులాబియా? అవునరా అర్జెంట్గా వెళ్ళి అమ్మాయి అడ్రస్ ఏంటి పట్టుకోవాలి గాబరా? గాబరా ఆ, అమ్మాయి వెళ్ళిపోతుంది ఏంటి నీకు కావాల్సింది అడ్రస్సే కదా. ఆ అమ్మాయి అడ్రస్ నా దగ్గర ఉంది. ఆ? ఆ అమ్మాయి వెళ్ళిన ఆటో నెంబర్ నేను నోట్ చేసా. ఆ? 7768. రేపట్లోగా అడ్రస్ పట్టకపోతే చూడు ఈ పోలీస్ బాబాయ్ అంటే ఏంటో చూపిస్తా. బాబాయ్ మ్మ్. తాతగారి పేరు మీద పెట్టండి నో ప్రాబ్లం ఎంత ఖర్చైనా నేను భరిస్తాను ఓకే ఎంత అవుతుంది ఓకే ఓకే పంపించేస్తాను డిడిఏ వెంటనే పంపించేస్తాను ఓకే 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 బాయ్ బాయ్ డీటెయిల్స్ దొరికాయా ఆ అమ్మాయి పేరేంటి బాబాయ్ సూర్యకాంతం. నైస్ నేమ్ చక్కటి పేరు మ్మ్. సూర్యుని కాంతి మ్మ్. టోటల్ గా సూర్యకాంతం. అమ్మాయి ఇంగ్లీష్ లెక్చరర్. ఈ మధ్య పద్మావతి జూనియర్ కాలేజీలో జాయిన్ అయింది. ఓ, మిగతా డీటెయిల్స్ ఏంటి బాబాయ్ వాళ్ళ నాన్న పేరు ముత్యాల కనకారావు. కాలనీలో కిరాణా షాప్ ఉంది. భలే క్యారెక్టర్లే బావా. కిందెందుకు పారేసావు కిందెందుకు పారేసావు అని అడుగుతున్నాను. సార్ ప్యాకెటే కదా సార్. పడేసింది కాక వెధవ లాజిక్ రోటే సార్ కస్టమర్ అన్నాక చూడకుండా ఎలా ఉంటాడు సార్? అంటే నువ్వు చూడకపోతే కల్తీ అంట కట్టేస్తున్నా రాస్కెల్. సార్ మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు. వేలు చూపిస్తున్నావు వేలు విరిచేస్తాను వేధవా. కస్టమర్ తో మరీ ఏంటో నువ్వు నా కస్టమర్ ఏంటో చంపేస్తా. నా చొక్కా మీద నీ అబ్బా చంపేస్తా అంతే. సూపర్ కేస్ కదా బావా. సారీ మనకు ఇప్పుడు చుట్టాలు అవుతారు కదా. మిగతా విషయాలు ఏంటి బాబాయ్ తండ్రి కూతుళ్ళకి అస్సలు పడదు. ఎంత పడదంటే తండ్రికి ఎగ్నెస్ట్ గా ఉండాలని ప్రేమించే పెళ్లి చేసుకుంటుందట. అవును తెలా. అప్పటి నుంచి కనకారావు మారువేషాలు వేసుకుంటూ ఆ అమ్మాయి కాలేజీ దగ్గర కాపలా కాస్తున్నాడు. మన లెక్చర్స్ అందరూ పిక్నిక్ వెళ్తే వంటోడు యాస్ వేసుకుని అక్కడ కూడా వెళ్ళిపోయాడంట. సిబిఐ వాళ్ళైనా ఫెయిల్ అవుతారేమో గానీ ఈయన మాత్రం కూతురు మీద ఈగ వాళ్ళనే సరే పట్టేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే నువ్వు అమ్మాయిని ప్రైవేట్ గా కలవటం పరిచయం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది బావా.